అందరికీ విస్తొచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది 144 ఏళ్లకు ఒక్క పారొచ్చే మహాకుంభమేళాల స్నానం చేస్తే చాలా పుణ్యం దక్కుతుందని నమ్మకం. గందుకే ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా సరే అని పోయేస్తున్నారు చాలా మంది. ఇంకొందరైతే శాతగాని తల్లిదండ్రులను చక్రాల కుర్చీలలో ఊసబెట్టి కావడిలో ఊసబెట్టుకొని మోసుకుంటూ తీసుకుపోయి స్నానం కూడా చేయించుకొస్తున్నారు. మరి తల్లిదండ్రులు అంటే కనిపించే ప్రత్యక్ష దైవాలంటారు కదా. అయితే జార్ఖండ్ రాష్ట్రంలో ఒక పుణ్యాత్ముడైన సుపుత్రుడు ఏం చేసిండో తెలుసునా? కన్న తల్లిని ఇంట్లో తాళమేసి పెట్టి పెండ్లాం పిల్లగాలను తీసుకొని కుంభమేళాకు పోయిండట. పాపం తినేతందుకు తిండి లేక ఎట్లయిందో చూడురా పెద్ద మనిషి. తల్లిదండ్రులు అంటే కళ్ళ ముంగట కనబడే దేవుళ్ళు అంటారు. వాళ్ళకు సేవ చేస్తే ముక్కోటి దేవతలకు సేవ చేసినట్టేనట. కానీ ఇగో జార్ఖండ్ల కన్న తల్లిని ఇంట్లో తాళం వేసి పెట్టి పెండ్లాం పోరగాలను వేసుకొని కుంభమేళాల పుణ్యస్నానానికి పోయినట. ఓ పుణ్యాత్ముడైన కొడుకు పాపం 4 రోజులు సంది ఏం తిన్నదో ఏం తాగిందో గాని ఆకలికి తట్టుకోలేక లోపలికెళ్ళి బయటకు వచ్చి గేటును టక్క టక్క కొడుతుంటే పక్కింటోళ్ళు గోడ మీదకెళ్ళి చూసిరట. వీళ్ళంతా ఊరికి వాయే కదా, మరి ఇదేం సప్పుడు వస్తుంది లోపలికెళ్ళి అని చూస్తే శాతగాక కింద కూర్చొని ప్లాస్టిక్ కవర్లు నవ్వులుతుందట. ఈ 65 ఏళ్ల సంజుదేవి అనట ఆమె. పాపం ఎంత ఆకలైతుందో అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి గేటు తాళం తీసి లోపడున్న పెద్ద మనిషికి నీళ్లు దాపించి చక్కగా దావకానికి వేసుకుపోయి గ్లూకోజులు పెట్టించిరట. మరి గిట్లెందుకు ఇడిచిపెట్టిపోయినావా అని ఫోన్ చేసి అని అడిగితే మా అమ్మకు నడవశాత కాదు, అంతమందిలో ఆమెను తీసుకొని నేను ఎట్లా పోవాలి, అసలే పోయిందంటే 144 ఏళ్ల దాకా మళ్ళీ ఛాన్స్ దొరకది, అయినా తింటందుకు అటుకులు తాగేటందుకు నీళ్ళు అన్ని పెట్టిపోయినా కదా నేను అని శుద్ధపూస మాటలు చెప్పినట అఖిలేష్ ప్రజాపతి అనే ఆ సుపుత్రుడు. మరి సరిపోని పెట్టిపోతే ప్లాస్టిక్ కవర్లు ఎందుకు నవ్వులుతుందో, తిన్నది అరగకనా ఎట్లా? ఏం కొడుకులరా అయ్యా, కండోలను మించిన దేవులు లేరని కావళ్ళ తల్లిదండ్రులను పెట్టుకొని తిరిగిన శ్రవణ కుమారుడు పుణ్యాత్ముడు పుట్టిన గడ్డ మీద కన్న తల్లిని ఇంట్లేసి పుణ్యస్నానం చేసేందుకు పోతావు అని మస్తు తిడుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్ అంతా. గమ్మతేందంటే పెండ్లాం పోరగాలని కాదు అత్తమామలను కూడా ఇంటేసుకుపోయినట కుంభమేళాకు. మరి అంతమందిని కొంట పోయినానికి కనిపెంచి పెద్ద చేసి తన కొలువును నీకిచ్చిన నీ కన్న తల్లే బరువైందా? పెండ్లాం బెల్లం తల్లి అల్లం అంటే గిదే కావచ్చు అని మస్తు తిడుతున్నారు. త్రివేణి సంగమంలో మునిగొస్తే వచ్చే పుణ్యం ఎంతో గాని తల్లిని తాళమేసి బంధించి ఎన్ని మునకలేసినా కడుక్కోనంత పాపం మూట కట్టుకున్నట్టు అయింది. కండ్లతోటి చూసేదంతా నిజం కాదు, చెవులతోటి వినేదంతా వాస్తవం కాదని వెనకట పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు. అప్పుడు ఆ మాటలు ఎందుకు చెప్పిర్రో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సీకు, చాట్ జీపీటీ అసోంటి టెక్నాలజీ నడుస్తున్న ఈ జమానాకు మాత్రం పక్కాగా సరిపోతాయి ఆ మాటలు. ఎందుకంటారా? ఇక చూడుర్రి, కండ్లతోటి చూసినా నమ్మలేని నిజమైన అబద్ధాలు ఎట్లున్నాయో. జియో డబ్బా దుకాణం పెట్టుకొని కూర్చున్న ముఖేష్ అంబానీ సేటు, పాప్ పాటల సీడీల షాప్ పెట్టుకొని కూర్చున్న సింగర్ బాద్షా, ఫార్చ్యూన్ వంట నూనెల దుకాణం పెట్టుకొని గిరాకీ లేక ఎదురు చూస్తున్న అదానీ సేటు, చక్రాల బండి గుంజుకొని వస్తున్న యూట్యూబర్ మిస్టర్ బీస్టు, స్మార్ట్ ఫోన్లు అమ్ముతున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, స్టార్లింక్ సామాన్లు అమ్ముకుంటున్న ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ అవుట్లెట్ పెట్టుకొని కూర్చున్న సామ్ ఆల్ట్మ్యాన్. వీళ్ళంతా ప్రయాగ్రాజ్ కుంభమేళా కాడ దందాలు పెట్టుకున్న వీడియో ఇది. కళ్ళు నలుసుకొని చూసినా పొడుచుకొని చూసినా ఏమాత్రం తేడా కనిపెట్టలేంత పక్కగా తయారు చేసిర్లే చేసినోళ్ళు ఎవరో గాని. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమే. ఎవరో వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది నిన్నటి సంది. అసలు ఇవి చూస్తే వీడియోలో ఉన్న అసలోళ్ళు కూడా పరిశానై నవ్వుకుంటారు కావచ్చు. చూస్తందుకు అంతా బాగానే ఉంది కానీ 100% ఏమాత్రం డౌట్ రాకుండా ఇంత పక్కగా తయారు చేసిరంటే ముంగట ఎన్ని ప్రమాదాలు ఉంటాయో ఈ టెక్నాలజీతోని అనే భయపడుతున్నారు ఫ్యూచర్ను ఊహించుకుంటున్న కొందరు మేధావులు. ఈ లెక్కన ఎవరి ఫేస్నోళ్ళని పెట్టి తప్పు చేయని వాళ్ళని చేసినట్టు, చేసిన వాళ్ళని చేయనట్టు, ఏం చేసినట్టయినా నమ్మియొచ్చు అన్నట్టు. బర్డ్ ఫ్లూ వైరస్ అంటుకుంటుందన్న వార్తలు బయటపడ్డాక ఫారం కోళ్ళు, బాయిలర్ కోళ్ళ చికెన్ తినుడు బంద్ పెట్టిరు చాలా మంది. ఇక ముఖ్యంగా ఆ రోగం బయటపడ్డ జిల్లాలలోనైతే మొత్తమే బంద్ అయిందంటే. అయితే బర్డ్ ఫ్లూ రోగం నాటుకోళ్లకు రాదని నమ్మకంతో వాటిని కొనుక్కొని తింటున్నారు. ఇక ఇప్పుడు ఆ నాటుకోళ్ళను కూడా ఆగం పట్టిస్తుంది బర్డ్ ఫ్లూ వైరస్. నిమిషాలు కాదు సెకండ్ల టైంలో చూస్తుండగానే కింద పడి గిలగిల కొట్టుకొని జీవిడుస్తున్నాయి ఈ నాటుకోళ్ళు కూడా. అదివరదాకా మంచిగున్నట్టే ఉంటున్నాయట, అప్పటికప్పుడే చేతబడి చేసినట్టు కొట్టుకొని వస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాడ 10-15 రోజుల సందే నడుస్తుందట ఈ కథ. పాపం అసలే అవి పందెం కోళ్ళట. ఒక్కోటి ఏం తక్కువ 8-10 వేలు ఉంటుందట. 40 కోళ్ళంటే 3 లక్షల మీదనే లాస్ అన్నట్టు. లాస్ట్కు మొన్నెవలో ఎరుకున్నాయన ఏదో సూది మందు పంపి మెడకాడయ్యమంటే ఇచ్చినాక 4-5 కోళ్ళు దక్కినాయట. మరి అది ఏం మందో గాని కనిపెట్టి ఆ మందిద్దామంటే టైం కూడా ఇస్తలేవట రోగం పాడుగాను. ఇక అటు కేంద్ర సర్కార్ వాళ్ళు పంపిన ప్రత్యేక బృందాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంత లాస్ అయింది, ఎన్ని కోళ్లు చచ్చిపోయినాయి, ఎన్ని ఫారాల వైరస్ బయటపడ్డది, కంట్రోల్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చూసి పరిస్థితిని ఓ అంచనా కడతారట. ఇక మరి ఫారాలోళ్లకు ఏం సలహాలు ఇస్తారో, ఎట్లా కట్టడి చేస్తారో గాని కోడి కూర కాయి చేసేటోళ్ళకైతే కష్టమే. ఇక
అయితే బర్డ్ ఫ్లూ చేయబట్టి కోడి కూర అంటే అంతటా భయం పట్టుకున్నది కదా, కొనుడు తినుడు చాలా తక్కువైంది. అయితే బర్డ్ ఫ్లూ బయటపడ్డ ఏరియాలలోనే కాదు, లేని జాగాలలో కూడా భయపడుతున్నారు కదా జనాలు. అగో ఆ భయం పోగొట్టేందుకు కమ్మటి చికెన్ వంటకాలతోటి విందు భోజనాలు ఏర్పాటు చేసిన వల్ల పౌల్ట్రీ ఫామ్ల ఓనర్లు గిట్లా. అయితే బర్డ్ ఫ్లూ ఉన్నమాట వాస్తవమే కానీ అది అంతటా లేదు, కానీ అంతటా వచ్చిందని పుకారులు వేస్తున్నాయి ఉట్టుట్టిగా. నిజం గల్మ దాటే లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టెత్తుంది. అందుకే చికెన్ తింటే ఏం కాదనే చెప్తున్నామని గుంటూరు స్వామి టాకీస్ మైదాన్లా చికెన్ వంటకాలతోటి కమ్మటి విందు భోజనాలు ఏర్పాటు చేసిరుళ్ళు జిల్లా కోళ్ల ఫారాల ఓనర్లంతా కూడా. ఇక చూడు చికెన్ వంటకాలు తినేటందుకు ఎట్లా లైన్లు కట్టి ఎగబడ్డరో గుంటూరు జనాలు. బగారన్నం, కోడికూర, చికెన్ లెగ్ పీసుల రోస్టు, చికెన్ 65లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఇక చూసుకో ఓ పట్టు పడదామని ఎంతమంది వచ్చిర్రో. చికెన్ తింటే ఏం కాదు, ఆరోగ్యంగా ఉన్న కోడి కూరను మంచిగా ఉడికిచ్చి వండక తింటే ఏ రోగం రాదని అవేర్నెస్ కల్పిస్తందుకని అక్కడి ఎమ్మెల్యేలను లీడర్లు అందరినీ పిలిపించిర్రు పౌల్ట్రీ ఫారాల ఓనర్లు. ఇక వాళ్ళు ఇట్లా మాట్లాడుకొచ్చిర్రు. భయపడొద్దు, పుకార్లు నమ్మొద్దు అని స్టేజ్ మీద వాళ్ళట్లా మాట్లాడుతున్నారా? అసలు వచ్చినోళ్ళు ఎవరన్నా భయంతో గానెత్తే కదా. గరం గరం పొగలు కక్కే బగారన్నంలో కోడి కూర వేసుకొని తినుకుంటా, అందులో ఇంకా అంచుకు రోస్టెడ్ లెగ్ పీసులు కొరుక్కొని తినుకుంటా కుమ్ముడు గుమ్మిరు అన్నలంతా. అసలు ఆ బర్డ్ ఫ్లూ భయానికి ఇవ్వాలన్నా వస్తారో రారు అనుకుంటే కొత్త సినిమాలు చూస్తందుకు ఎగబడ్డట్టే వద్దంటూ ఎగబడ్డరు జనాలు. దెబ్బకే గేట్లు బద్దు పెట్టిరు. వండిన వంటకాలు ఏడ మిగిలిపోతాయి అనుకుంటే ముక్క లేకుండా వండిన డేకీసలన్నీ ఊడ్చేసినట్టు కథం చేసిర్రంతా. అరే మంచి మోక మాకు దొరకకపోయా కదరా అని కోడికూరల వంటకాల కమ్మటి గుమగుమల వాసనలు పీల్చుకుంటా బయటికి వెళ్ళే బాధపడకుండా పోయిరట దొరకని వాళ్ళంతా. గుంటూరులోనే కాదు, ఇటు హైదరాబాద్ ఉప్పల్లో కూడా ఫ్రీగా చికెన్ ఫ్రై ఎగ్ మేళా పెట్టిరు ఈ పౌల్ట్రీ ఫారాల ఓనరోళ్ళు. ఉప్పల్లో 2 తావులు పెడితే జర్ర సేపట్ల 100 మంది పోగై అందుకొని తిన్నారు. ఇట్లా బండ్ల మీద పోయేటోళ్ళు, బస్సులలో పోయేటోళ్ళు, నడుచుకుంటూ పోయేటోళ్ళు అంతా ఆగి చికెన్ కోసం ఎగబడ్డరు. చికెన్ తింటందుకు ఎవ్వరు భయపడొద్దు, మన దేశంలో పురాగా ఉడికిచ్చి మరిగిచ్చిన చికెనే తింటారు కాబట్టి ఏ వైరస్లు మనల్ని ఏం చేయలేవు అని అంటుండు ఓనర్ సాబు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ కుకింగ్ స్టైల్ మన ఫుల్ బాయిల్ సిస్టమే ఉంది. ఇదే అదే ఫారిన్ కంట్రీలో హాఫ్ బాయిల్ సిస్టమ్ ఉన్నాయి. బట్ మన కంట్రీలో ఏమైనా కూడా బాయిల్ లేదంటే ఫ్రై ఐటమ్ తింటున్నాం కాబట్టి మీరు ప్యానిక్ అవసరం లేదు. ఇంకో వారం రోజుల పాటు ఇట్లనే 2 రాష్ట్రాలలో ఫ్రీగా చికెన్ వంటకాలు వండించి పబ్లిక్ తినబెడతారట. మరి కోడికూర కాయ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోరు ఏడాడ పెడతారో. పెడితే పెట్టిరు కానీ అటు ఇటు కాకుండా ఆశ పెట్టి పోయినట్టు కాకుండా సరిపోని తినబెట్టురు సారు. మరి లేదంటే తిన్నోళ్ళు మెచ్చుకుంటే తిననోళ్ళు తిట్టుకోగలరు. మరి కానీ ఫ్రీ అనే పదానికి ఎంత పవర్ ఉంటుందో చూడు. ఏ వైరస్లు కూడా భయపెట్టియలేవు ఆ మాటను. మన ఇళ్లల్లో దోమలను చంపాలంటే 100లకు 100 పోసి మస్కిటో బ్యాట్లు, కాయల్స్, బిల్లలు, పెయికి రుద్దుకునే క్రీములు తెచ్చుకుంటాం. ఈ దోమల పేరు మీద ఒక్కో ఇంటికి ఏడాదికి కొన్ని 100,000 రూపాయలు ఖర్చు అయితేనే ఉంటాయి. అయితే మన తాను ఇట్లుంటుంది కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఊళ్ళే గట్లుండదుల్లో. ఆడ దోమలను చంపితే ఉల్టా చంపినోళ్ళకే పైసలు వస్తాయి. గట్ల చూస్తారు నిజమంటే. వెనుకట రాజుల కాలంలో ఎవరన్నా దేశద్రోహులు, తిరుగుబాటుదారులు, గజ దొంగల తలదెంపి తెచ్చినోళ్లకు బహుమానాలు ప్రకటించేటోళ్ళట రాజులు. ఇక తర్వాత కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అయిందో అనుకోర్రి. అయితే ఈ ఫిలిప్పీన్స్ దేశం మనీలాలా ఉన్న ఈ ఊళ్ళే కూడా అదే టైపు ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు. కాకపోతే సంపి తేవాల్సింది మనుషుల తలలు కాదు, మనుషులను గడిచి రోగాలు తెప్పించే ఈ దోమలను. ఎన్ని దోమలు దొరకబట్టి తెస్తే అన్ని పైసలట. బతికున్న దోమలను పట్టుకొచ్చినా సంపి తెచ్చినా సరే. దోమలే కాదు, దోమల గుడ్లు, అదే లార్వాలంటారు చూడు, అవి తెచ్చినా పైసలు ఇస్తారట. 60 దోమలు పట్టుకొస్తే రూపాయి చొప్పున కట్టిస్తారట. ఇక చూసుకో ఎంతమంది దోమలను దొరకబట్టుకొచ్చి పైసలు కొంటబోతుర్రో. ఫిలిప్పీన్స్ లో ఉన్న మాండలుయాంగ్ సిటీ పక్కపంటున్న అడిషన్ హిల్స్ అనే ఊరి సర్పంచ్ పెట్టిన ఆఫర్ ఇది. మరి గిదెక్కడ ఆఫర్ చిత్రంగానంటే వీళ్ళ ఊళ్ళే నడమ దోమలు చేయబట్టి డెంగ్యూ కేసులు శీతం పెరిగినాయట. 2 పిల్లగాళ్ళ పానం కూడా పోయిందట ఈ డెంగ్యూ జ్వరాలు చేయబట్టి. ఇక మరి రోగం వచ్చేదాకా చూసి దవాఖానా తీసుకుపోయి పైసలు ఖర్చు పెట్టుకునే కంటే ఆ పైసలేవో ముందే ఖర్చు పెట్టి అసలు దోమలే లేకుండా చేస్తే బెటర్ కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా అని ఈ ప్లాన్ వేసినామని అంటుండు ఊరి సర్పంచు. మా ఊళ్ళో ఈ మధ్యకాలంలో డెంగ్యూ విపరీతంగా విజృంభిస్తోంది. దాన్ని నివారించాలంటే ఇదొక్కటే మార్గం అనిపించింది. అంతేకాకుండా ప్రజలకు డెంగ్యూపై పూర్తి అవగాహన వస్తుంది.
అనేది సర్పంచ్ ఐడియా వర్కౌట్ అవుతుందో కాదో కానీ దోమలను చంపితే ఉల్టా పైసలు వచ్చుడైతే ఇదే ఫస్ట్ టైం కావచ్చు ప్రపంచంలో. ఇక ఇట్లా పైసలు వస్తున్నాయి కదా అని ఆయన కోళ్లకు కోడిగుడ్లు పొదిగేసి పిల్లలను చేపించినట్టు నీళ్ల తొట్లు పెట్టి దోమల గుడ్లు పెట్టేటట్టు చేసి ఆ లారవాళ్ళను పట్టుకొస్తే పరిస్థితి ఏంది అని అనుమానపడుతున్నారట ఇంకొంతమంది. మామూలుగా జరంత అడ్డం పొడుగు ఉండి బందోబస్తుగా బలంగా ఉన్నోళ్ళ తెరువుకోవాలంటే ఎవరైనా వెనక ముందు అవుతారు కదా. వాళ్ళు ఏమైనా తిట్టినా సరే పోనీతి ఎవరి పాపన వాళ్ళే పోతారు అని లైట్ తీసుకొని పోతారు. ఇక అట్లా పైల్వాన్ల లెక్క ఉన్నోళ్ళు మందు దాగి రాండ్రి ఎవరొస్తారో చూస్తా అని వాళ్ళ తెరువుకు పోతారా ఎవరన్నా? ఇక చూడుర్రి తాగి ఎదరచ్చ చేసిండో గీ మందు బాబు. భుజం మీద బండరాయి పట్టుకొని తయారుండు, రండ్రి ఎవడొస్తాడో రాండి దమ్ముంటే అనుకుంటే రోడ్డుకు అడ్డంగా నిలబడ్డాడు. అప్పటికే ఫుల్ అయినట్టుండు కాక. చూస్తే పైల్వాన్లు ఎక్కుండు, మీదికెళ్ళి మందు కొట్టిండు. ఇక చేతిలో బండరాయి ఉంది. ఇంకెవరు సాహసం చేస్తారు? కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అయిందిగా. పొరపాటున ముంగడి పోతే ఏడా రాయి మీదెత్తెత్తాడు అని అట్టనే నిలబడి చూస్తున్నారు అంతా. పక్కపంటి జనాలు, రోడ్డు మీద వాహనాలు. చిన్న పొరగాలు స్టాచ్యూ ఆట ఆడుకున్నట్టే ఆగిపోయారు అంతా ఎక్కడోళ్ళు అక్కడ. లాస్ట్కు ఎటైతే ఎటాయని ఎంతసేపు ఆగాలని ధైర్యం చేసి ఈ లారీ అయినా మెల్లగా ముంగడికి పోనిచ్చిండు. ఊకుంటాడా? రాయి ఎత్తేసినట్టుండు సైడ్ అద్దం మీద. ఇక లారీ డ్రైవర్కు కోపం వచ్చి దిగి మందుబాబు మీదకి ఉరికి కొట్టబోతే ఉల్టా ఒక్కటి ఎంగనే డామ్ అని కింద పడ్డాడు పాపం. గతం అప్పటిదాకా ఆపుకున్న కోపం కట్టలు తెంచుకున్నట్టే అయింది జనాలకు. ఒక్కపారే ఉరికి మీద పడ్డరు అంతా. ఇక ఆయన పట్టున కొట్టి కింద పడేయంగానే ఇంకో 2-3 అందుకొని దంచిర్రు. తప్పించుకొని లారీ కిందికి జొర్రి అటు పోతలేడు ఇటు వస్తలేడు. ఇక ఇట్లా కాదని కాలు పట్టి గుంజురు పక్కకు దొబ్బేద్దామని, కానీ మళ్ళా మర్రపడ్డాడు ఇట్లా. ఈ తాగుడు ఎత్తుకపోని ఇక లాస్ట్కి పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకపోయారట. కానీ అటు ఇటు 1.5-2 గంటల సేపు ఆగం పట్టించింది కాకినాడ జిల్లా జగ్గంపేట తాగుబోదు కాక. కిర్లంపూడి మండలం ఊరుపూడి హైవే మీద జరిగింది ఇట్లా మొన్న. కానీ పెద్ద పులి తోటన కొట్లాడొచ్చు, కానీ ఈ తాగినోళ్ళు తెరుగు పోతే కష్టమే ఉంటుంది పో. పిచ్చోని చేతుల రాయనట్టే ఈ మందుబాబుల తెరుగు పోవడంటే. అవుల్లా బస్సులల్లా రైలు బండ్లల్లా పోయేటోళ్ళ బ్యాగులల్లకెళ్ళి నగలు కొట్టేసేటోళ్లకు ఏమన్నా దివ్యశక్తులు కలిగి ఉంటాయా ఎట్లా? లేకుంటే మన బ్యాగుల బంగారం ఉందన్న సంగతి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అసలు ఎట్లా కనిపెడతారు? సరిగ్గా ఏడ దాచిపెట్టినామో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎట్లా అంత పర్ఫెక్ట్ కొట్టేస్తారు? అగో బట్టల బ్యాగు లోపట ఇంకో చిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన బంగారాన్ని మాయం చేసిరట. బస్సులో పోతున్న గీ పెద్ద కథాన పాపం వల్ల. పక్కనున్న నల్ల బ్యాగ్ ఏమో బట్టలు గిన పెట్టిన లగేజ్ బ్యాగ్ అట. ఆ బ్యాగు అడుక్కేమో 13 తులాల సొమ్ములు పెట్టిన ఈ హ్యాండ్ బ్యాగు పెట్టి నంద్యాల జిల్లా తిప్పారెడ్డిపల్లికెళ్ళి గిద్దలూరుకు వస్తుంటే మాయం చేసిరట దొంగోళ్ళు. ఇగో షాకుతోటి కోసిర్రో బ్లేడ్ పెట్టి కోసిర్రో గాని హ్యాండ్ బ్యాగుకు కాటు పెట్టి బంగారం మాయం చేసిరట. పాపం గిద్దలూరులో దిగి ఇంటికి వచ్చినాక చూస్తే బంగారం లేదట. అంతేనా లక్ష్మక్క? జిప్పులు అవలపక్కున్నాయి. ఆమె ముసుకేసుకొని వాంతికి వచ్చిందని ఇటు కూర్చోద్ది. ఇంకొక ఆమె ఏం చేసింది, ఈడ సీటు మీద కూర్చుంది. ఆమె చేతిలో కవర్ నా బ్యాగ్ మీద పెట్టింది. ఆ జిప్పులు అవలకుండేసరికి ఆమె పని చేసింది. పాపం కోడలను కలిసి ఆమె బంగారాన్ని పట్టుకొస్తుందట బస్సులా. ఇంతలే 3 ఆడోళ్ళు వచ్చి పక్కపోటి కూర్చున్నారట. అందులో ఆమె కింద కూర్చొని ఈమె బ్యాగు మీద ఆమె బ్యాగు పెట్టిందట. కానీ బస్సు దిగినాక అర్థమైంది అక్కకు వాళ్ళు పెట్టింది బ్యాగు మీద బ్యాగ్ కాదు, బంగారం మీద నిఘా అన్న సంగతి. పని అయిపోయినాక దిగుతామని చెప్పినా స్టేజ్ రాకముందే దిగిపోయిరట. అప్పుడన్నా చూసుకుంటే బాగుండు, కానీ ఇంటికి పోయేదాకా చూసుకోలేదట పాపం. వాళ్ళ కాడ ఏముంది, ఇట్లా పట్టుకుండేది బ్యాగ్ ఒకటి ఉన్నది. ఆ బ్యాగ్ వచ్చేసి నా బ్యాగ్ మీద పెట్టింది. ఇంకొక ఆమె ఆడ బ్యాగ్ ఆడ వల్ల కూర్చుంది, నేను ఈ వల్ల కూర్చున్నా. ఇంకా ఆమె ఎప్పుడు మిస్ చేసిందో ఏమో. వాళ్ళు ఫస్ట్ గిద్దలూరు అని చెప్పిండ్రు, దిగమెట దిగిండ్రు. మేము ఇంటికి పోయి చూసుకుంటే లేదు. నయ్యం అత్త కోడలే కలిపి మొత్తం 20 తులాలుంటే కోడలు 13 తులాలు వేరే, ఈమె 7 తులాలు వేరే పెట్టిందట. కోడలు నగలు పోయినాయి, అత్తయ్య మిగిలినాయి. పాపం నీ నగలు పోయినాయి అన్న సంగతి కోడలికి చెప్తే ఆమె ముఖచిత్రం ఎట్లుంటుందో అని ఊహించుకొని ఎంత భయపడుతుందో. అక్క ముఖంలోనే అవుపడుతుంది ఆ ఫీలింగు. గిద్దలూరు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిందట. కానీ గింత షార్పున్నరేందో అల్ల దొంగలు. బ్యాగుల బంగారం ఉందని కనిపెట్టుడేందో, కండ్ల ముంగట్నే కొట్టేసుడేందో కదా. మెరిసేదంతా బంగారం కాదు, నల్లని అన్ని నీళ్లు కావు, తెల్లని అన్ని పాలు కావు. గట్నే బట్టల షాపులు నగల షాపులకు వచ్చేటోళ్ళంతా కొనేదందుకు వచ్చే కస్టమర్లు కూడా కాకపోవచ్చు. ఎవరు కస్టమర్లో ఎవరు కేడీ లేడీలో తెలియకుండా అవుతుంది కాలం అయితే. ఇక చూడుర్రి బట్టలు కొనేతందుకు వచ్చే కస్టమర్ల లెక్క కటింగ్ ఇచ్చి కట్టల కొత్త బట్టలను ఎట్లా కొట్టేసిర్రో గీ లేడీ కిలేడీలు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న PRS బట్టల షాప్ ఇది. ఇగో ఈ అరుణ్ కుమార్ అన్నట్టు అయినదట. చీరలు, రెడీమేడ్ డ్రెస్సులు, డ్రెస్ మెటీరియల్ గిట్లా అమ్ముతుంటారట. అయితే షాపుల పనే ఉంది కదా, గిరాకీ ఎవరైనా వస్తే చూసుకుంటుంది కదా అని ఏదో పని మీద బయటికి పోయినట. ఇక చూడు పేద కొనగల గిరాకీ లెక్క వచ్చి దుకాణంలో ఉన్న వర్కర్ను మాటలలో పెట్టి ఎట్లా మాయ చేసిర్రో. ఆహా ఎంత బాగా మడత పెట్టిందో చూడు సంచిలా. కట్టకు కట్టనే మడత పెట్టి సంచిలో పెట్టింది. సీసీ కెమెరాలలో మంచిగా రికార్డ్ అయింది మేడం గారి పనితనం. ముంగటున్న ఇద్దరేమో షాపుల వర్కర్కు వెనకామె అవపడకుండా అడ్డం నిలబడితే ఇక ఈమెనేమో పని కానిచ్చింది. ఇక అంత కూడి అవతల పడ్డరు. వీళ్ళు ముగ్గురే కాదు, మొత్తం 4 వచ్చిరట దొంగ బ్యాచ్. ఇక 4 ఒక ఆమె షాపు బయట నిలబడి ఎవరన్నా వస్తున్నారా లేదా అని చూసుకుంటా సైకిల్ చేస్తుందట లోపటున్నోళ్లకు. ఇక వాళ్ళు అవతల పడ్డాక షాప్ ఆయన వచ్చి ఎవరన్నా గిరాకి వచ్చిరా అని అడిగితే వచ్చిరు కానీ ఏం కొనుక్కపోలే అని చెప్పిందట. అట్టనా అని ఎందుకో అనుమానం కొట్టి సీసీ కెమెరాలు చూస్తే ఈ లేడీల పనితనం బయటపడ్డది. దబ్బున ఊరికి దొరకబట్టి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి చెప్పి అరెస్ట్ చేయించినట. మా బట్టల షాప్లో నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల ఆ టైంలో లోపలికి 4 అమ్మాయిలు వచ్చారు. దాంట్లో ఒక ఆవిడ బయట కూర్చొని సైకిల్ చేస్తుంది, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చెప్పి. లోపల మా పని మనిషిని పనిచేసే వర్కర్ని బట్టలో పెట్టి పక్కన అల్మారాలో ఉన్న బట్టలన్నీ సందులోకి వేసుకొని బయటికి పారిపోయినారు. ఒక 10 మినిట్స్ తర్వాత కెమెరా చెక్ చేసుకొని వాళ్ళని పోయి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. సరుకు సుమారు 10 నుంచి 15,000 వరకు ఉంటుంది. ఎంత లేదన్నా 15,000 రూపాయల మాలట. మనిషి కండ్ల ముంగట్నే మాయ చేసిరంటే ఎంత పెద్ద ముదురులో చూసుకో. నయం సీసీ కెమెరాల పుణ్యమాని దొంగతనం బయటపడ్డది, లేకుంటే ముచ్చట తెలిసేదే కాదేమో. కానీ కెమెరాలు ఉన్నాయని చూసుకుంటూనే కొట్టేసిరంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెలే ఏ రేంజ్లో ఉందో చూడు. మరీ గింత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదేమో దొంగక్కలు. ఎవ్వరు చూడకున్నా మూడో కన్నోటి కనిపెడుతుంటది. ఆ ముచ్చట మర్చిపోతే ఎట్లా? దొంగలకు ఉండవలసిన ప్రాథమిక లక్షణమే అదాయే. అన్నట్టు ఇదివరకు ఇట్లా చాలా దొంగతనాలు చేసిరట వీళ్ళు. చాలా ఎక్స్పర్ట్సే. ఆ నమ్మకంతో కెమెరాల రికార్డ్ అయినా అయ్యేది ఏం లేదని ఫిక్స్ అయినట్టున్నారు. ఇవియాటి స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.